హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో సింపుల్గా చేసుకునే టేస్టీగా ఉండే టమాటో చారుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు టమాటో చారు కోసం ముందుగా బాగా మగ్గిన 4 టమాటోలని తీసుకుని ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. టమాటోస్ని మగ్గే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఒక చిన్న కడాయి పెట్టుకుని 1 స్పూన్ ధనియాలు వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోనే కొద్దిగా జీలకర్ర, కొన్ని మెంతులను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన టమాటో ముక్కల్లో వాటర్ పోసుకుని చేతితో బాగా కలుపుతూ చారుని ఒక గుండిలో వడగట్టుకోవాలి. ఇప్పుడు చారులో ఒక ఆనియన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 5 నుండి 6 పచ్చిమిర్చీలు, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఇందాక వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులని పొడి చేసి చారులో వేసి బాగా మసలబెట్టుకోవాలి. చారు బాగా మసిలాక అందులోనే కట్ చేసిన కొత్తిమీర వేసి చారుని దింపుకోవాలి. ఇప్పుడు పోపు కోసం కడాయి పెట్టి వేడయ్యాక 1 స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 5 నుండి 6 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపుని చారులో వేసి మూత పెట్టుకోవటమే. అంతే అండి, చాలా రుచిగా ఉండే టమాటో చారు రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.